ఏమిటమ్మా ఇది? పెద్దవాళ్ళు అలాగే వడ్డించమ్మా. అమ్మా ఏం మొహమాట కలదు. ఇగో అమ్మమ్మకి చెప్పి నువ్వు ఊరుకునేవు. నువ్వు కానీ ఓడే ఉండేది నాకు అసలు మొహమాట లేదు. బొజ్జాంగిలు, లడ్డూలు, గోడలు ఇవన్నీ ఎవరు చేశారయ్యా? ఇవన్నీ మా పార్వతి చేసిందామమ్మా. ఎట్లట? ఇవన్నీ మా పార్వత వండిందా? అబ్బా 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 ఎంత అంటే నోట్లో స్వర్గం కనపడుతుంది అమ్మాయి. ఈ స్వర్గం రోజు పద్ధతి చేసుకోమమ్మా. ఎక్కడ రాయి ఒకటే నాకు వస్తా. మీరు ఎట్లాంటివి ఏం పెట్టుకోకండి. మా పార్వతిని మీ మనవడు భద్రానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే స్వర్గమే. ఎట్ట నీ కూతురు నా మనవడికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటావా? ఎందుకు చేసుకోవద్దు? అసలు మా అయ్యి నిన్ను కొనడానికి ఎందుకు పిలిచారో తెలుసా? గాళ్ళు గుళ్ళు అవన్నీ ఎందుకు చేయించారో తెలుసా? ఇంత దూరం వచ్చి దూరం వస్తున్నమాట. లేకపోతే లక్క మక్కలు వచ్చే కట్నం మంత్రం ఆడతాడు ఏం చేసుకుంటారా? భద్రం భద్రం ప్రేమ దోమ అన్నావే ఇప్పుడేమైంది? నట్టేట కూర్చొని బేరమని ఏడు. నాన్న మోహం ఉట్టికెక్కలేదాను స్వర్గానికి ఎగురుతామని ఆశపడి పోతా పడ్డం మమ్మల్ని అందరినీ జన్మలు చేసాం. అనుభవించండి ఏమిటిదంతా? చంద్రన్ చెప్పింది నిజమేనా? ఏం మాట్లాడతాడు? ఆడవాళ్ళ బరి నుంచి అబద్ధం ఆడుతుంటే చెప్పరా ఇదంతా ఒట్టిదని? ఇప్పుడు ఒట్టిగా అంటే సరిపోతుందా? మంచి చెడు లేకుండా పెళ్లికాని పిల్లలను వెంటేసుకుని తిరిగి ఊరు ఉన్నాడు అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఎలా? అందుకాదు ఈ పిల్ల బాగా దొరికింది. సమయానికి నేను చూసి తీసుకురాబట్టి సరిపోయింది. ఎందుకు తీసుకురావు నాయనా? ఈ ఇల్లు దాన్ని పోయే దానాలకి ధర్మసత్వం ఉండాలి. నువ్వు ఉన్నావే సూచన వచ్చి ఏమిటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాకు నిజమేనా? నిజమే. పెళ్లి చేసుకుంటావా? అయ్యో అయ్యో ఏమి కరికాలం. కన్న తండ్రి ఇంత అన్యాయం చేస్తున్నాడే. వేళకు వేళ కష్టం ఇస్తామని కాలమే పడి పిల్లడిస్తామంటుంటే వాళ్ళు వదిలేసి ముట్టిదాన్ని చేసుకోమంటారా? అదే వాడి కన్న తల్లి బతుకుంటే ఈ మాట నేను ఊరిపోతూ సాగదు. భగవంతుడు మనకు నోరిచింది ఎందుకు తెలుసా? కంటితో చూసింది మనసుకు తెలిసింది చెప్పడానికి, అంతేగాని కన్ను పొడుచుకుని మనసు చంపుకుని మాట్లాడటానికి కాదు. నీ మనవడు ఎంత చేసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఆ పిల్ల ఇంకా బ్రతుకుతుందా చెప్పు? అందుకని ఏదో మొగాడు ఏదో వెంటబడి తిరిగాడు అనుకో, తిరిగి బతిదాన్ని పెళ్లి చేసుకోవాలంతా. కావాలంటే పదో పడుకో బారేసుకో, దాన్ని బతుకుతాను పట్టుకోమనండి. నువ్వు ఆడదావేనా మనిషివేనా? ఇలా ఆడపిల్ల 10 మంది నోళ్ళలో పడిన తర్వాత మళ్ళీ నేను పెళ్లి అవుతుందా? ఆ పిల్ల బతుకు ఏం కావాలి? అందుకని భద్రాన్ని పెళ్లి చేసుకోమంటున్నాను. లేకపోతే ఆ పిల్ల మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ పాపం మన వంశాన్ని చుట్టుకుంటుంది. నేను దానికి ఒప్పుకోను. ఎరా సరేనన్నా. బాబు మహాప్రభు నా కూతురు బ్రతుకు నిలబెట్టారు. జన్మ జన్మలకి మీరు రుణం తీర్చుకోలేదు. అలాగే ఏమిటి లే. ఇగో ఇప్పుడు నువ్వు నాకు బియ్యంకుడు అయ్యా, ఇటువంటి తక్కువ మాటలు మాట్లాడు. చంద్రం పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. బాబు చిన్నవాడు అయినా పెద్ద పని చేశావు. నా బిడ్డ ప్రాణాలు కాపాడావు బాబు. అయ్యో అయ్యో స్వామి కొడుకు నా కూతురునిచ్చి చేస్తానని చెప్పి నీ కూతురునిచ్చేస్తావు. నాకేం తెలియదు బాబు. మీ పాదాల సాక్షి మీకు నాకు తగు పెట్టి తమాషా చూడాలని సోమయ్య పని చేశారు బాబు. మీరు నమ్మారు. అయితే ఆ సోమయ్య అంతు తెలుసాలి. దానికి దారేమిటో నువ్వే చెప్పు. అలా అన్నారు బాగుంది. మీరు దేవుళ్ళండి. మీరు దేవుడు నేను భక్తుడిని. దేవుడు చెప్పినట్టు భక్తుడు చేస్తాడు. ఇందులో ఏముందండి? సోమయ్య పాడు మీ కూతురు అయితే నా కూతురు అయితే మీకు కావాల్సింది పెత్తనం, అంతే కదండి. అల్లుడు పిల్లకి తీసుకొచ్చి మీ చేతికి పట్టిస్తాను. సోమయ్య ఇక శంకరగిరి మండలి బట్టి పోవయ్య అంటాను. ఇక మీకు ఎదురే ఉందండి. ఏమండి పేదరాశి పెద్దమ్మ గారు,
ఇతరుల పెళ్లి చేయడమైనా తమరు కూడా పెళ్లి చేసుకునే యోగం ఉందా? ఉందో లేదో చెప్పవలసింది నేను కాదు కదండి. అవును, పార్వతిలాగా నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకున్నా నీకు అభ్యంతరం ఉండదన్నమాట. గంగా, కాకపోతే ఏమిటి చంద్రం, నేను ఇంతకాలంగా వెంటాడుతున్నా పట్టి పట్టనట్టు తిరగడం నాకు చాలా బాధగా ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? గంగా, అంతస్తు తప్పి పెళ్ళాడాలనుకోవటం అదను తప్పి పంట వేయటం లాంటిది. చంద్రం, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి మెలిసి పెరిగాం. మనకు అంతస్తులో తేడా ఏమిటి? నీకు లేకపోయినా నిన్ను గురించి కలలుగానే వారికి ఉండొచ్చు. ఆ అనుమానం నీకు అక్కర్లేదు చంద్రం. నా ఇష్టమే మా నాన్నగారి ఇష్టం. మీ నాన్నగారి ఇష్టం లోకం ఇష్టం కాకపోవచ్చుగా. కన్న నాన్న కట్టుకునే నువ్వు ఇష్టపడితే లోకంతో నాకు పని లేదు. చూడు, ముందు నీకిష్టమో లేదో చెప్పు. అందరి ఇష్టం కలిసి వచ్చే వరకు వేచి ఉండటమే నా ఇష్టం. అలాగా? అయితే నిన్ను ఏడిపిస్తూ కాలం గట్టపడమే నా ఇష్టం. గంగా, ఇలా ఇవ్వను. తీసుకో. ఇంకా చెరుగుళ్ళలో ఉందా? ఆకలి చంపేస్తుంటే ఆకలి చంపేస్తుంది. ఊరి మీదకి వెళ్ళి బలాజులు తిరిగిరా, నేను ఉండి పెడుతూ ఉంటాను నీకు. నేనా? చీ బియ్యం నిండా రాళ్ళు కలిపారు దొంగనాయాళ్ళు. అయ్యా, నువ్వు ఊస్తున్నావా లేకపోతే నా ఫ్లూట్ వాయిస్తున్నావా? ఫ్లూట్ కూడా ఊది 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 నా ఊపిరి పోయింది. అందులో కిసాలు పోకూడదా? ఆ కిసాలు ఎక్కడ ఉంది? పిడకల కాలం వచ్చేసింది. ఆహా, అయితే ఉండు, నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటది? అబ్బా, నువ్వు పట్టుకోయ్యా. ఒట్టి అమ్మాయి నీకంటే కుర్రాన్నయం. ఇది చెవులో పెట్టుకో, గొట్ట నోట్లో పెట్టుకో. నేను ఇక్కడ గాలి కొడతాను, నోట్ నుంచి వదిలే. బాగుందిరా. నేను చెప్పలా? ఇప్పుడు బాగా వండి పెడతాను, నువ్వు తిను. నీళ్ళు ఎక్కడ నీళ్ళే చెప్పా? నాకేం తెలుసు నీళ్ళు ఎక్కడ గుండెతో పెట్టావు నువ్వు? ఏంటది? ఏంటయ్యా తెలియనుకున్నావా? నీకే పెద్ద తెలుసు, నాకు తెలియదు పెద్ద వంట. పెద్ద చేసాడు బాగా. ఇదిగో, నీ వంట వద్దు, నీ సాగే వద్దు, నీకు హాయిగా వెళ్ళి నా కూతురు తింటాను. అమ్మా, నీకే ఉంది ఇల్లు, మాకు లేదా ఇల్లు? మాకు ఉన్నాయి పోరు ఇల్లు. ఒక్కటి గంగా, నువ్వు 4 పడేటట్టు వేయాలి. అలాగే నాన్న. మావయ్య, ఇంతకీ మీరు కూతురు పక్షమా కోడల పక్షమా? నాకు కూతురు, కోడలు, కొడుకు, అల్లుడు ఈ తేడాలు ఏమీ లేవమ్మా. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అంతే. కానీ అరే మల్లయ్య, చెప్పనా? పులి వేషం వేసినట్టున్నా. పులి వేషం వేసి అదృష్టం కూడా బాబు. పిల్లి వేషం. ఇంట్లో ఆడదిక్కు లేక పొయ్యిలో పిల్లి కూడా కలసం లేదు. నేనే పిల్లినయ్యి ఆకలితో ఆవురావురమంటూ ఇక్కడ చచ్చాను. నా కర్మను పోల్సిన అవసరం ఉందయ్యా. మా ఇంట్లో కొంచెం చేస్తాను ఈ వేళకి. మరి రేపటి నుంచి నా బతికేమిటి? కొడుకు పెళ్లి చేసి కోడలింటికి తెచ్చుకుంటే సరే. సర్లేండి, ఆ చవటకో పెళ్లి, ఆడికో పెళ్ళం, అది నాకు కోడలు, అది నాకు వండి పెట్టడం, నేను తిండి ఉన్నాను. ఇవన్నీ జరిగి ఏం కాదు. ఓన్లేండి మావయ్య, మా ఇంట్లోనే ఉండిపోండి. ఆ మాట నువ్వు బాగానే ఉందమ్మా. మరి మా అమ్మాయి అంటే ఒకటి, నేనంటే ఒకటినట్టయ్యా. అలాగే అబ్బాబ్బా, ధర్మ ప్రభువులు వాడు ఉన్నాడు సాగర ఎలాగో పెరక ముక్కలను 20 ముక్కలు అమ్ముకుని. అమ్మా, ఇక వచ్చే వడ్డించేది. పని పాట లేకుండా ఊరెంబడ తిరిగి వస్తే ఇక్కడ తేరగా తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకని నన్ను ఏం చేయమంటావే చిలక? మేకలు కాసుకురాయాలక. మేకలా? అవును, వాటి కాపలా ఉండేదే కుక్క. అదేమైంది? నువ్వు వచ్చావుగా, అది పోద్ది. బావో, ఓ బావా, బావున్నావా బావా? బాగానే ఉన్నాను కానీ మరదలా, ఆ తల మీద ఏమిటి? కొప్ప ముంత? ముంతలాంటి కొప్పు బావా. కోటప్ప తిరణాలకు వెళ్తున్నావా? అవును, నువ్వు కూడా వస్తావేంటి? నాకు వేరే ఏం పని లేదేమిటి నీతో రావడం తప్ప. రా బావా. నేను రానుపా. రమ్మంటుంటే
ఏయ్!